మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. మీరందరూ క్షేమమేనని ప్రభునందు విశ్వసించి ప్రభువుని స్తుతిస్తున్నాను. ధైర్యంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని ఇలా మనం చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 31వ వచనం. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు. రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కర లేదు. పిల్లలు, ఒక చక్కని మాట మనం చదివాం కదా. ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు లేవి అని పిలువబడుతున్నటువంటి ఒక వ్యక్తిని నన్ను వెంబడించు అని చెప్పాడు. లేవి అంటే మత్తయ్య. సుంకపు మెట్ట దగ్గర కూర్చొని ఉన్నాడు. ఈయన సుంకపు పనిలో ఉన్నాడు. ఆయనతో ప్రభువు చెప్పారు, నువ్వు లేచి నన్ను వెంబడించు. వెంటనే లేవి అనబడిన ఈ మత్తయ్య ఏం చేశాడంటే, వెంటనే లేచి ప్రభువుని వెంబడించాడు, సమస్తాన్ని విడిచిపెట్టి. అప్పుడు ఈ మత్తయ్య ఏం చేశాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తన ఇంట ఒక చక్కని విందు ఏర్పాటు చేశాడు. దానికి అనేక మంది సుంకరులు వారందరూ కూడా పిలువబడ్డారు. సాధారణంగా సుంకరుల్ని పాపులతో సమానంగా పిలవటం అనేది ఆనాటి పరిసయ్యులు శాస్త్రులకు ఉన్న ఒక అలవాటు. సుంకరులంటే వారు ఒక పాపులతో సమానంగా పిలిచేవారు. పెద్ద విలువగా ఆలోచించేవారు కాదు. లేవి ఇంట చక్కని విందు జరుగుతూ ఉంది. సుంకర్లు పిలువబడ్డారు. యేసు ప్రభువారు, ఆయన శిష్యులు, వచ్చిన సుంకర్లు, ఇంటి వ్యక్తి లేవి, వీళ్ళందరూ కలిసి చక్కని విందు తీసుకుంటున్నారు. శాస్త్రులు పరిసయ్యులు అన్నటువంటి వారు యేసు ప్రభువారి శిష్యులతో ఏమంటున్నారంటే, మీరు ఎందుకని సుంకరులతో పాపులతో కలిసి భోజనం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వారితో కలిశారు మీరు? వారు మంచివారు కాదు, వాళ్ళు పాపులు, వారు చెడ్డవారు. ఎందుకు వారితో కలిసి మీరు భోజనం చేస్తున్నారు? అసలు ఎందుకు కలుస్తున్నారు వారితో అని అభ్యంతరాన్ని వెలబుచ్చారు. ఆ మాట విన్న యేసయ్య వారికి ఒక ధీటైన జవాబిచ్చాడండి. ఏంటా జవాబు అంటే, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు. అంతేగా, ఎవరికి కావాలి వైద్యుడు? రోగులకే కావాలి. ఆరోగ్యం దెబ్బతిన్న వారికే కావాలి. ఆరోగ్యం ఉన్నవారికి వైద్యుడు ఎందుకు? ఆరోగ్యం బాగుందనుకున్న వ్యక్తికి వైద్యుడు అక్కర్లేదు, కానీ రోగులకు వైద్యుడు కావాలి. నేను నీతిమంతుల్ని పిలవ రాలేదు, కానీ పాపుల్నే పిలవచ్చాను అని ప్రభు జవాబిచ్చాడు. ప్రియులారా, ఇప్పుడు ఈ మాటకు అర్థం, ఈ సుంకరులు పాపులు అని పిలువబడుతున్నటువంటి ఈ కేటగిరీ ఉందో చూశారండి. వీళ్ళు పాపులని, మిగతా వాళ్ళు పాపులు కాదని ప్రభు చెప్పారనుకుంటున్నారా? వీళ్ళు పాపులు, మిగతా వాళ్ళు నీతిమంతులని ప్రభు చెప్పాడా? కానే కాదండి, అలా కానే కాదు. రోగులకే వైద్యుడు అవసరం, ఆరోగ్యం గలవారికి కాదు అంటే, వీరందరూ రోగులు, వీరందరూ పాపులు, వీరికి నేను అవసరం, మీరందరూ ఆరోగ్యవంతులు, నీతిమంతులు, మరి మీకు నేను ఎందుకులే అని అట్ట చెప్పాడు అనుకుంటున్నారా? కాదు. బైబిల్ ఏం చెప్తుంది? రోమా 3:11 మీరు తర్వాత చదువుకోండి. 3:23 రోమా పత్రిక తర్వాత చదువుకోండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. సుంకరులుగా పిలువబడుతున్న వారు, పాపులుగా పిలువబడుతున్న వారు ఎంత చెడ్డవారో, ఎంత రోగులో, ఎంత పాపులో. మేము గొప్పవారం, మాకు వాక్యం బాగా తెలుసు, ఈ నిష్ఠ, నియమాలు, ఈ పద్ధతులు మాకు చాలా బాగున్నాయి, మేము పరిశుద్ధులు అనుకునే పరిసయ్యులు, శాస్త్రులు, వారందరూ కూడా పాపులే, అందరూ చెడ్డవారే.
కాకపోతే విచిత్రం ఏంటంటే వారు చెడ్డవారని పాపులని వారు గ్రహించలేకపోతున్నారు. వారు ఏమనుకుంటున్నారంటే మేము నీతిమంతులు అనుకుంటున్నారు, మేము గొప్పవారు అనుకుంటున్నారు. అందుకని ఒక వ్యంగ్యంగా యేసు ప్రభువారు అన్నాడు, అంతేకాని వాళ్ళు నీతిమంతులని కాదు. చిచి, వ్యంగ్యంగా మాట్లాడాడు యేసయ్య. ఏమంటున్నాడు? పాపులతో సుంకరులతో కలిసి మేము భోజనం చేస్తున్నాం అంటున్నారు. ఆరోగ్యం ఉన్నవాడికి ఎందుకులే వైద్యుడు, రోగులకే కావాలి, నేను పాపులనే పిలవచ్చాను. మీరు చాలా పెద్ద నీతిమంతులు, చాలా బ్రహ్మాండమైన పరిశుద్ధులు కదా, మీకు నేను అక్కర్లేదు, వీరు పాపులు కాబట్టి నేను కావాలే, వారితోనే కలిసి ఉంటాను, భోజనం చేస్తాను అని ప్రభు మాట వ్యంగ్యంగా. నిజానికి వారెంత పెద్ద రోగులు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్ద జబ్బు చేసిన వాళ్ళు, స్వనీతిపరులు. ప్రియులారా, పరిసయ్యుల యొక్క పద్ధతులు, వారి అలవాట్లు, వారి యొక్క విధానాలు గనక జాగ్రత్తగా చదివితే ఎంత ఘోరంగా ఉంటాయో. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చాలా బ్రహ్మాండమైన వ్యక్తులు, మేము నీతిమంతులు, మా పితరుడైనటువంటి అబ్రహాం గారి సంతానం, మేము అట్లా ఇట్లా ఈ ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. నిజానికి అసలు పెద్ద రోగులు వాళ్ళు. కాకపోతే విచిత్రం ఏంటంటే రోగులు అని తెలియని రోగులు, రోగులు అని తెలియనటువంటి రోగులు వాళ్ళు. నిజంగా నేను రోగిని అని తెలుసుకోవటం ఎంత మంచిదండి. నేను జబ్బు చేసిన వాడిని అని తెలుసుకోవటం ఎంత మంచిది. అలా తెలుసుకోవాలంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిందేగా. కొంతమంది డాక్టర్ని సంప్రదిస్తారు, అక్కడ పరీక్షలు చేయించుకుంటారు, వెంటనే రోగం బయటపడింది. డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తారు, వీళ్ళు వేసుకుంటారు, తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది అలాంటి రోగంలో ఉన్నా ఏం పర్వాలా, నాకే జబ్బు లేదు. నేను చూశానండి చాలామందిని, అసలు మాకు దగ్గు కూడా రాదు, మాకెందుకు వచ్చింది జ్వరం, మేము దగ్గటం, జ్వరం రావటం, తుమ్ములు రావటం మాకు అసలు ఎప్పుడూ లేదు తెలుసా. అసలు మా ఇంటా వంట లేదు అట్లాంటి బలహీనతలు అనేవి. ప్రియులారా, నాకు అనాలనిపిస్తుంది, మీరు మనుషులు కాదా? మనిషి అనే ప్రతోడికి ఉంటుందిగా. మాకేం పర్వాలేదు, మేము ఆరోగ్యం బాగానే ఉన్నవాళ్ళం, మాకు అసలు ఏ జబ్బు లేదు అన్నవాళ్ళండి చివరికి హాస్పిటల్లో పాలైపోయి హాస్పిటల్లో నెలలు తరబడి ఉండి ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు. అదొక గర్వం. అది నాకేం పర్వాలేదు, మేము ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటూ సడన్గా దెబ్బతినిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యం బాగోకపోయినా, రోగి అయినా మాకేం పర్వాలేదు అనుకుంటూ నష్టపోవటం మంచిదా? వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏ అనారోగ్యం ఉందో చూయించుకొని, నాకు బాగోలేదయ్యా, అనారోగ్యంగా ఉంది, మెడిసిన్ ఇవ్వమని తీసుకొని వేసుకొని చక్కగా స్వస్థత పొందటం మంచిదా? ఏది మంచిది? ప్రియబిడ్డ, ఈ చక్కని వర్తమానం వింటూ ఉండగా యేసు ప్రభువారు పాపమనే రోగం వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా పరమ వైద్యుడై ఉన్నారు. మేము నీతిమంతులు, మేము గొప్పవాళ్ళం అన్నట్టు శాస్త్రులు, పరిసయ్యుల్లాగా మాకు ఏ పాపము లేదు, మేము పరిశుద్ధులం అన్నటువంటి వాతావరణంలో ఉండక ఈ పరమ వైద్యుణ్ణి ఆశ్రయించి మీ పాప రోగాన్ని యేసు ప్రభు అనే వైద్యుని దగ్గర ఉన్నటువంటి యేసయ్య రక్తం అనే ఆ మందు ద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మీరందరూ నిత్య జీవాన్ని చేరుకోవాలని దేవుని ఆశ, దైవజనుడిగా నా ఆశ. మేము రోగులు అని తెలుసుకోలేని రోగులు అట్లా ఉండకూడదు. మాకు బాగాలేదు, మేము రోగులం అని తెలుసుకోవటం అంటే మేము పాపులం అని తెలుసుకోవటం, మేము చెడ్డవారం అని తెలుసుకోవటం, మా స్వభావం మంచిది కాదు అని తెలుసుకోవటమే గొప్ప విషయం. అది అప్పుడు వైద్యుడైన యేసయ్య దగ్గరికి వస్తావు, సిలువను ఆశ్రయిస్తావు, యేసు రక్తాన్ని ఆశ్రయిస్తావు, విడుదల పొందుతావు, నిత్య నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వారసుడివి, వారసురాలివి అవుతావు. యేసయ్యను ఇంట చేర్చుకున్న లేవీలాగా ఉండు. మేం బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యవంతులు అనుకునే పరిసయ్యులు, శాస్త్రులాగా ఉండొద్దు. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండుగా మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, విత్తబడిన చక్కని మాటలు మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. రోగులు అని తెలియని రోగులుగా మేమెవ్వరూ ఉండకూడదు. మా బలహీనత ఏమిటో, మా పరిస్థితి ఏమిటో, మాలో ఉన్న పాపం ద్వారా కలిగే పర్యవసానాలు ఎంత ఘోరమైనవో మేము గ్రహించి మీ పాదాలు పట్టుకొని మీ సిలువను ఆశ్రయించి విడుదల పొందటానికి సాయపడండి. తద్వారా కలుగుతున్నటువంటి ఆత్మ రక్షణ, క్షేమం
మీ పిల్లలకు అనుగ్రహించి కృప చూపమని యేసు శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ తోడై ఉండును గాక. ఆమెన్. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో.